ఒక చేతిలో పెన్ను, ఒక చేతిలో పేపర్స్. అంటే సంతకాలు చేయడానికి సిద్ధపడిపోయినట్టే. చెప్పాను కదా, నీలవేణికి కాదు లేదు అని చెప్పేంత ధైర్యం లేదు. చెప్పేంత ధైర్యం వచ్చినా చెప్పాలని తను అనుకోదు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అమ్మా? మాకు తెలియకుండా నువ్వు నీలవేణితో ఏదో గేమ్ ఆడావు. దాని గురించి మాత్రం మాకు చెప్పడం లేదు. చూడు కాంచన, మనం చేసేది 10 మందికి చెప్పుకునే అవసరం లేదు. కానీ ఫలితం మాత్రం 100 మందికి తెలిసేలా ఉండాలి. నేనేం చేశానో మీకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ దాని ఫలితం చూశారు కదా ఎలా ఉందో. ఎంతైనా మీరు గ్రేట్ అత్తయ్య గారు. కుట్రలు కుతంత్రాలు పనటంలో మీకు మీరే చాటి. కాంచన, మీ ఆయన ఇలాగే వాగితే ముందు మీ ఆయన కోసం కుట్ర పన్నాల్సి వస్తుందని చెప్పు. వదిలేండి అత్తయ్య గారు, నాకు ఇంకా ఈ నేల మీద 4 రోజులు లోకల్ తినాలనుంది. నన్ను వదిలేండి. మా ఆయన గురించి వదిలేయమ్మా, నీలవేణి గురించి ఆలోచించు. కాసేపట్లో ఖచ్చితంగా సంతకాలు చేసి ఆ కాగితం నీ చేతిలో పెడుతుంది. అది ఒక్కసారి సంతకాలు చెయ్యాలి. ఇక ఈ ఇంట్లో దాని కథకి నేను ముగింపు సంతకం పెడతాను. జీవితాన్ని నేను కూడా సరిదిద్దుకోవాలి కదా. దాన్ని ఒక సరైన మార్గంలో నడిపించుకోవాలి కదా డాడీ.